వైఎస్ఆర్ కడప జిల్లా కడప నగరం డిప్యూటీ ఎక్సైజ్ మరియు ప్రొహిబిషన్ కార్యాలయం ఎదుట నకిలీ మద్యం సరఫరాపై మాజీ రాష్ట్ర డిప్యూటీ సీఎం ఎస్బి అంజాద్ బాషా మరియు అన్నమయ్య జిల్లా పరిశీలకులు కె సురేష్ బాబు గారి ఆధ్వర్యంలో ర్యాలీ మరియు ధర్నా కార్యక్రమం. వర్గాల్లో కూడా మరి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మరి ముఖ్యంగా మహిళలను కలుపుకొని ప్రతి ఎక్సైజ్ ఆఫీస్ వద్ద ఈ రాష్ట్రంలో జరుగుతున్న నకిలీ మద్యం ఏదైతే ఉందో దాన్ని అరికట్టాలి అని చెప్పి మరి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఉద్యమాన్ని చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే మరి ఈరోజు కడప నగరంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రేణులందరూ కూడా మహిళలందరూ కూడా మరి ఈరోజు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మరి ఇవాళ ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి అన్ని వ్యవస్థలను సర్వనాశనం చేస్తూ నిర్వీర్యం చేస్తూ మరి ఈరోజు ఈ రాష్ట్రాన్ని నకిలీ మద్య ఆంధ్రప్రదేశ్గా మార్చడం జరిగింది. గతంలో ఎప్పుడు జరిగినటువంటి విధంగా ఈరోజు ఈ రాష్ట్రంలో నకిలీ మద్యానికి సంబంధించిన కుటీర పరిశ్రమలు మరి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వంలో ఏర్పాటు కావడం జరుగుతుంది. మరి ఆనాడు మనం అందరం కూడా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు ఈ రాష్ట్రంలో అనేక పరిశ్రమలు తీసుకొస్తాను, మరి అదేవిధంగా అనేక మందికి నిరుద్యోగ యువకులకందరికీ ఉద్యోగ మరి ఉపాధి అవకాశాలు కల్పిస్తానంటే మేము ఏదో అనుకున్నాం. కానీ ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఈ నకిలీ మద్యం యొక్క కుటీర పరిశ్రమలు స్థాపించి మరి ఇదేనా పరిశ్రమలు అని చెప్పి ఆలోచన చేసే పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉంది. మరి ఈరోజు వందల కోట్ల రూపాయలకు సంబంధించిన నకిలీ మద్యాన్ని మరి ఈరోజు రాష్ట్రంలో పట్టుబడడం జరిగింది. మరి ఇవాళ దీని వెనకల ఎవరి హస్తం అనేది ఇప్పటి వరకు తేలని పరిస్థితి. మరి ఇవాళ నేను ఒకటే చెప్తున్నా, ఎందుకంటే చంద్రబాబు నాయుడు విజన్ కలిగిన నాయకుడు అంటారు, 40 ఏళ్ల ఇండస్ట్రీ అంటాడు. ఈ రాష్ట్రంలో చీమ చిటుక్కమన్నా నాకు తెలుస్తుంది అంటాడు. నాకు ఆ టెక్నాలజీ తెలుసు, ఈ రాష్ట్రంలో చీమ చిటుక్కమన్నా ఆ టెక్నాలజీ ద్వారా నేను తెలుసుకుంటానంటాడు. మరి ఇవాళ లక్షల కోట్ల లీటర్ల నకిలీ మద్యాన్ని ఈరోజు ఈ రాష్ట్రంలో తయారు చేసి సరఫరా చేస్తూ ఉంటే మరి ఈ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రికి తెలియదా అంటే, లేకపోతే ఈ రాష్ట్ర ప్రజలకందరికీ కూడా అనుమానం వచ్చేది ఏంటంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి తెలిసే మరి ఈ నకిలీ మద్యం తయారవుతుందని చెప్పి మేమైతే భావిస్తున్నాం. మరి చిన్నబాబు పెద్దబాబుకు తెలియంది ఈ రాష్ట్రంలో ఏ ఒకటి జరిగే పరిస్థితి లేదు. మరి అలాంటిది మరి ఈరోజు కొన్ని వేల కోట్ల రూపాయల నకిలీ మద్యాన్ని సొమ్ము చేసుకుంటున్న పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం. మరి గత 16 నెలలుగా కొన్ని వేల కోట్ల రూపాయలు, సుమారుగా 6 నుంచి 7 వేల కోట్ల రూపాయల నకిలీ మద్యాన్ని మరి ఈరోజు అమ్మే పరిస్థితి ఉంది. అంటే ఈ రాష్ట్రంలో అమ్ముతున్న ఆ మద్యంలో 3 బాటిళ్లకు 1 బాటిల్ నకిలీ మద్యం అమ్ముతున్నారు అనేది వాస్తవం. మరి ఇవాళ ఈ రాష్ట్రంలో ఉండే మద్యం సేవించే నా సోదరులకందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను, ఎందుకంటే తస్మాత్ జాగ్రత్త. మరి ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం, ఈ పెద్దలు ఈ రాష్ట్రంలోని ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. మరి ఈరోజు వాళ్ళ కుటుంబాలు సర్వనాశనం అయిపోవాలని చెప్పి కోరుకుంటున్నారు. మరి అవన్నీ కూడా మీరు అందరూ కూడా ఆలోచన చెయ్యండి. మరి ఈరోజు ఈ షాపుల్లో కానీ, మరి బెల్ట్ షాపుల్లో కానీ అమ్మే మద్యంలో ప్రతి 3 బాటిల్లో 1 మరి నకిలీ మద్యం అమ్మే పరిస్థితి ఉంది. తస్మాత్ జాగ్రత్త అని చెప్పి మా సోదరులకందరూ కూడా విజ్ఞప్తి చేసుకుంటున్నాను. మరి అదేవిధంగా ఖచ్చితంగా మరి ఇన్ని రోజులు అవుతున్నా మరి ఎవరైతే దీని సూత్రధారులు ఎవరైతే ఉన్నారో పెద్ద నాయకులు, బడా నాయకులు, ఎవరిని కూడా అరెస్ట్ చేసిన దాఖలాలు లేవు. ఏదో మమ అనిపించుకోవడానికి కోసం ఎవరో కొందరి అనామకుల మీద కేసులు పెట్టేసి మరి వాళ్లకు రిమాండ్కు పంపించిన పరిస్థితి మనం చూస్తున్నాం.